యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో కాంగ్రెస్ నాయకులు భీమగాని సంతోష్, గాదే సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో కాంగ్రెస్ నాయకులు భీమగాని సంతోష్, గాదే సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహణ కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్రాజ్ వెంకటేశ్వరరాజు, ఎంఏ ఎజాజ్, గ్రామ శాఖ అధ్యక్షులు విజేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైసయ్య, మాజీ డైరెక్టర్ మామిడాల నరసింహులు, ప్రధానోపాధ్యాయులు పీఈటీ జోసెఫ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు ప్రజా నాయకులైనటువంటి బీర్ల ఐలయ్య గారిని, అశోక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. బహుమతి ప్రదాతలు ఈ టోర్నమెంట్ సంతోష్ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రధాన బహుమతి కొలనుపాక కెప్టెన్ సొంతం ప్రవీణ్ గారు, వారి కొలనుపాక క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి, క్రీడా స్ఫూర్తిని చాటిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కొలనుపాక అంటేనే పోరాటాల పుట్టినళ్ళు, పోరాటాల గడ్డ. అలాంటి గడ్డలో ఇలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గుర్తింపు తేవాలని చెప్పి ఈ ఆలేరు నియోజకవర్గం పేరు రాష్ట్రంలో మారుమోగే విధంగా కొలనుపాక యువత దానికి సహకరించి అన్ని క్రీడల్లో ముందుండాలి. దానికి ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా మా ప్రోత్సాహం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, క్రీడలకు ఎప్పుడున్నా నేను మద్దతుగా, ఎక్కడ క్రీడలైనా చిన్నప్పటి నుంచి నేను కబడ్డీ ప్లేయర్గా, క్రికెట్ ప్లేయర్ కూడా, క్రీడలంటే మక్కువగా ఎప్పుడు కూడా ఆడేవాడిని. మళ్ళీ ఆ పూర్వవైభవాన్ని ఇంకా కూడా గత ప్రాచీనటువంటి కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, ఇంకా ఈ టెక్నాలజీ రంగంలో కూడా యువత ఇంకా క్రీడల వైపు ఆసక్తి చూపిస్తారంటే మీలాంటి యువకుల వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఈ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరం జాడ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కంప్యూటర్ కాలంలో ఎవరి చేత చూసినా సెల్ రంగమే, సెల్లో నిమగ్నమవుతారు. అయినా కొంత రిలీఫ్గా సెల్లను పక్కబెట్టి యువత క్రీడా రంగం పోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చెడు మార్గాన్ని విస్మరించి ఇలా మత్తు పానీయాలను బంద్ చేసి ఈ క్రీడల మీద మక్కువ ఉంటే యువత ఇలా రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. కాబట్టి నిజంగా కొలనుపాక యువత చూస్తే ఎప్పుడో కార్యక్రమం చేపట్టి ప్రజలలో ఉత్తేజాన్ని నింపి ఇలా క్రీడా రంగాన్ని ఇంకా కూడా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రామాభివృద్ధి విషయంలో మీ బిడ్డగా ఆ రోజు భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ కొలనుపాక అన్ని విధాల అభివృద్ధిలో ముందుస్తా అని చెప్పి గతంలో మాటిచ్చిన ఇప్పుడు మీ లచ్చన్న గారు కానీ, సోమిరెడ్డిని కానీ ఇక్కడ మీ గ్రామ శాఖ చెప్పినట్టుగా తప్పకుండా 10 రోజుల్లో బిల్డింగ్ను డిస్మెంటల్ చేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక కబడ్డీ క్రికెట్
క్రికెట్ టోర్నమెంట్ పెడదామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే మిగిలిపోయినటువంటి ప్రయార్ కూడాను ఒక నెల రోజుల్లో 5 లక్షలు మంజూరు చేసి ఆ ప్రయార్ కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నాం. ముఖ్యంగా క్రీడలు వెళ్ళక అశోక్ గారు చెప్పినట్టుగా కొంతమంది ఇంకా